హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్చర్ పొట్లం ఛానల్. నేను మీ లోకేష్ ని. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే మూవీ రివ్యూస్, వెబ్ సిరీస్ రివ్యూ అండ్ మూవీ సెషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు వెబ్ సిరీస్ రివ్యూ వచ్చేసి ప్రైమ్ లో రిలీజ్ అయిన దిల్ దోస్తీ దైలమ్మ, డైరెక్టెడ్ బై డెబీ రావు. ఈ సిరీస్ చూసాక నా ఒపీనియన్ వచ్చేసి జస్ట్ యావరేజ్ అంతే. స్టోరీ లైన్ సింపుల్ గా అయినప్పటికీ కానీ దీని మీదనే సిరీస్ తీయడం అనేది కైండ్ ఆఫ్ ఫస్ట్ సిరీస్ అనుకుంటా ఇప్పటి వరకు వచ్చిన వాటిల్లో. స్టోరీ లైన్ వచ్చేసి ఆస్మారా అనే అమ్మాయి కంప్లీట్లీ రిచ్ కిడ్ అనమాట. సో ఆ లైఫ్ స్టైల్ కి అలవాటు పడి రిలేషన్స్ కి, వాల్యూస్ కి ఒకనొక సిచ్యువేషన్ వాళ్ళ గ్రాండ్ మాని కూడా రెస్పెక్ట్ ఇవ్వదు. సో వాళ్ళ పేరెంట్స్ పనిష్మెంట్ కింద అలానే తను మారాలని చెప్పేసి వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి అయితే పంపిస్తారు. అండ్ అక్కడికి వెళ్ళాక కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవడం అండ్ తను ఎలా మారుతుందని తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. సిరీస్ అంతా కూడా ఎక్కువగా గర్ల్స్ కి కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ హైలీ ఉంటుంది. ఎందుకంటే లైక్ ఫ్యాన్సీ లైఫ్ స్టైల్ అండ్ ద వే ఆఫ్ దేర్ థింకింగ్ కానివ్వండి, ఇవన్నీ వాళ్ళకే బాగా సూట్ అవుతుంది అండ్ అర్థమవుతుంది కూడా. కాకపోతే ఫస్ట్ 2 ఎపిసోడ్స్ లో కొంచెం ఆ ఇంగ్లీష్ డైలాగ్స్ అండ్ ఆ రిచ్ లైఫ్ చూడలేము. బట్ రెస్ట్ ఆఫ్ ద ఎపిసోడ్స్ ఆర్ ఫైన్. అండ్ నేను ముందుగా చెప్పినట్టు ఇలాంటి కైండ్ ఆఫ్ డ్రామా ఫస్ట్ సిరీస్ అని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు వచ్చిన వాటిల్లో. అండ్ డైరెక్టర్ తీసుకున్న పాయింట్ ఏదైతే ఉందో, ఇలా చిల్డ్రన్ గ్రో అవుతున్న స్టేజ్ లో వాళ్ళు చేసే మిస్టేక్స్ కి పనిష్మెంట్ కింద వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి మారుతారని చెప్పేసి పంపించడం. సో ఈ ఐడియా అంతా నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇట్ వర్క్డ్ యాజ్ వెల్. అండ్ ఓవరాల్ గా సిరీస్ లో స్టోరీ లేకపోయినా జస్ట్ టైం పాస్ కోసం అలా చూసేయచ్చు అని నా ఒపీనియన్. ఒకవేళ మీరు కూడా ఈ సిరీస్ ని చూసాక మీకేమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.